సీతారాముల కళ్యాణం కోసమని చెప్పి అక్షయ్ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ గుడికి వస్తూ ఉంటారు. ఇంతలో అందరూ చాలా సరదాగా మాట్లాడుకుంటూ గుడి లోపలికైతే వస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న పంతులు గారు, "మీ పెద్ద కోడలు ఏది?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ అయితే, "మా కోడలు పెద్ద కోడలు లేదని చెప్పాం కదా! ఊరు వెళ్ళింది అని కూడా చెప్పాను కదా! మళ్ళీ ఎందుకు అడుగుతున్నారు?" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పంతులు గారు మాత్రం, "అదేంటి మీ పెద్ద కోడలు ఊరెళ్ళడం ఏంటి? ఇక్కడే ఉంది కదా! అదుగోండి" అని చెప్పేసైతే అవనిని చూపిస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అవని లోపల నుండి బయటకు వస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న పార్వతి అయితే చాలా కోపంగా అవని వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న కమల్, శ్రీకర్ వాళ్ళు మాత్రం చాలా సంతోషిస్తూ అవని వైపు అలా చూస్తూ ఉండిపోతారు. హమ్మయ్య! వదిన ఇక్కడికి వచ్చింది. ఇక సీతారాముల కళ్యాణం చాలా బాగా జరుపుకోవచ్చు అని చెప్పేసైతే శ్రీకర్ అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అవని తన ఫ్యామిలీ దగ్గరికి వస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న కమల్ అయితే, "ఆ వదిన కూడా ఇక్కడే ఉంది. ఇప్పుడు కదా కళ్యాణానికి అసలైన రూపం వచ్చింది. అన్నయ్య వదినని ఇలా గుడిలో చూస్తూ ఉంటే ఆ సీతారాములనే చూసినట్లుగా అనిపిస్తుంది నాకు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న పార్వతి మాత్రం చాలా కోపంగా, ఈ అవని ఇక్కడ ఉంది అంటే నేను ఇక్కడికి రాకుండా ఉండేదాన్ని. ఈ అవని ఉంటాదని తెలిసితే ఇక్కడికి వచ్చి ఉండేదాన్నే కాదు అసలు అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. అసలు ఈ కళ్యాణం దగ్గర ఈ అవని ఉంటే నేను ఉండను. నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతాను అని చెప్పేసైతే అంటూ వెనక్కి తిరిగిపోతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న అవని అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే పార్వతిని వెనక్కి పిలుస్తూ ఉంటారు. ఆ మాటలు పట్టించుకోకుండా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న అవని అయితే చాలా బాధపడుతూ, "అత్తయ్య, అత్తయ్య" అని చెప్పేసైతే పార్వతి వెనకాతల వెళ్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.